తెలంగాణకు జీవనాడి జల జీవనాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలను బట్టబయలు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ తెలిపారు. గోదావరికని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి తాగు సాగునీరు పరిశ్రమలకు నీటి లోటు ఉండకూడదని, తెలంగాణ రాష్ట్రం జల కళతో సస్యశ్యామలంగా ఉండాలని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు రైతులను భూ నిర్వాసితులను అప్పటి ప్రభుత్వం పైకి ఉసుగొల్పి ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఇప్పుడు కట్టిన ప్రాజెక్టుపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలను పటాపంచలు చేస్తూ బోర్న్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కన్నేపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ బ్యారేజీలను సందర్శించనున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం గోదావరి కనికి విచ్చేసి ఎన్టీపీసీ జ్యోతి భవన్లో బస చేయనున్నారని, శుక్రవారం ఉదయం మేడిగడ్డకు బయలుదేరి వెళ్లనున్నారని తెలిపారు. మేడిగడ్డకు బయలుదేరే సమయంలో ఎఫ్సీఐ క్రాస్ రోడ్డు వద్ద కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులంతా తరలి రావాలని, తెలంగాణకి వన్నె తెచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవధార సజీవ జలధార. తెలంగాణ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్న క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టును లక్షలాది రూపాయలతో నిర్మాణం చేస్తున్న క్రమంలో ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలంటే కలిసి రానటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు అసమర్థమైనటువంటి యొక్క కాంగ్రెస్ అనాలోచితమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన నీళ్లు లేనప్పుడు ప్రాజెక్టు మరమ్మతులు మరిచి ఈరోజు ప్రాజెక్టు యొక్క నాణ్యత గురించి మాట్లాడడం చూస్తుంటే దయ్యాలు వేదాలను వర్ణించినట్టుగా అనిపిస్తూ ఉన్నది. అందుకోసమే ఇవాళ కేసీఆర్ మీద కక్ష కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లినటువంటి ఆ సందర్భాన్ని సమాజానికి తెలపడం కోసం రేపు గౌరవ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారి నేతృత్వంలో కన్నెపల్లి బ్యారేజ్ పంప్ హౌస్ను, అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించడం కోసం వస్తున్నటువంటి సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మేధావులు, సకల జనులు అందరూ కూడా రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి విధంగా అందరూ కూడా హాజరు కావాలి. అందరూ కూడా
మేడిగడ్డ బ్యారేజ్లో ప్రవహిస్తున్నటువంటి నీటిని ఈ యొక్క కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్రలను ప్రజలకు తెలియజేసేటువంటి విధంగా రేపు రావాలని రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మారుతి, నూతి తిరుపతి, బొడ్డు రవీందర్, చిలకలపల్లి శ్రీనివాస్, జక్కుల తిరుపతి, అచ్చె వేణు, కల్వచల్ర కృష్ణవేణి, ముద్దసాని సంధ్యారెడ్డి, మెతుక దేవరాజు, తోకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.